ఈ క్రమంలోనే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కోసం ఆడియన్స్ సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తనూజ, కళ్యాణ్ల మధ్యనే బిగ్ బాస్ టైటిల్ పోరు సాగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్పు అందుకోవడం ఫిక్స్ అయిపోయింది. ఇక వీరి తర్వాత మూడో ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. నిన్నటివరకు మూడో స్థానంలో ఉన్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ శనివారం నాటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. అతనితో పాటు సంజనా గల్రాని కూడా బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారని సమాచారం. సంజనా ఎలిమినేషన్ పెద్దగా ఆశ్చర్యపరచలేదు కాని ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్పై మాత్రం అతని అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. ఇమ్ము బిగ్ బాస్ విన్నర్ అవ్వాల్సిందని, ఇప్పుడు కనీసం టాప్లోనూ లేకుండా ఎలిమినేట్ చేశారని బిగ్ బాస్పై మండిపడుతున్నారు ఆడియన్స్. కాగా ఈ సీజన్ ప్రారంభం నుంచే బిగ్ బాస్ హౌస్లో టాప్ కంటెస్టెంట్గా చెలామణి అయ్యాడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. అందుకు తగ్గట్టుగానే తన ఆట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడీ జబర్దస్త్ కమెడియన్. తోటి కంటెస్టెంట్స్తోనూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగాడు. ముఖ్యంగా ఇప్పుడు టైటిల్ రేసులో ఉన్న తనుజతో ఇమ్ము ఎంతో సరదాగా ఉన్నాడు. అయితే కారణాలేవైనా తర్వాతి క్రమంలో తనూజ, ఇమ్ముల మధ్య బంధం చెడింది. ఇది ఇమ్ముకు కాస్త నెగటివ్గా మారింది. తనూజ విషయంలో ఇమ్ము స్వార్థపూరితంగా వ్యవహరించాడని కొందరు బిగ్ బాస్ ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. ఇక ఇమ్మును దెబ్బకొట్టిన మరో కీలక అంశం నామినేషన్స్. అసలు ఈ సీజన్ 10 వారాలు పూర్తయ్యేదాకా ఇమ్ము నామినేషన్స్లోకి రాలేదు. ఇది క్రమంగా అతని ఓటింగ్పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా తక్కువ ఓట్ల పడడంతోనే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. ఒకవేళ తనూజలాగే ఇమ్ము తరచూ నామినేషన్స్లోకి వచ్చి ఉంటే ఈ జబర్దస్త్ నటుడి ఓటింగ్ మరింత మెరుగయ్యేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ కప్పు అందుకోవాల్సిన ఇమ్మాన్యుయేల్ తక్కువ ఓటింగ్ కారణంగా టాప్లోనూ నిలవలేదని అతని అభిమానులు బాధపడుతున్నారు.